Step into Value Zone. Value Zone. Hypermart. Patanjali. మీ కుటుంబంలోకి విజయనిర్మల గారి ప్రవేశం అది ఎలా మీ ఆమోదం పొందటం కానీ కుటుంబ పరంగా మీ వైపు నుంచి ఎలాంటి వ్యతిరేకతలు కానీ మీ నాన్నగారు మీ అమ్మగారు కొంచెం ఫ్యామిలీలో ఏర్పడినటువంటి ఒక మానసికమైనటువంటి డిస్టర్బెన్స్ని మొత్తాన్ని సర్దిన వ్యక్తిగా నా పాత్ర మీ కుటుంబంలోకి విజయనిర్మల గారి ప్రవేశం అది ఎలా మీ ఆమోదం పొందటం కానీ ఆవిడ మీలో ఒకరు అయిపోవటం కానీ తర్వాత దే హ్యాడ్ ఎ వండర్ఫుల్ జర్నీ ఆ సందర్భంలో మీ రియాక్షన్స్ ఏంటి సార్? అది అన్నయ్య పర్సనల్ ఇష్యూ కదా, పర్సనల్ ఇష్యూగానే చూసాం. కుటుంబ పరంగా మీ వైపు నుంచి ఎలాంటి వ్యతిరేకతలు కానీ మీ నాన్నగారు మీ అమ్మగారు అటువైపు నుంచి వచ్చినటువంటి మా అమ్మగారు కొంచెం రెసిస్టెన్స్ ఉండేది, తర్వాత అడ్జస్ట్ అయ్యారు. మీ వదిన గారు వదిన గారు నేను అటాచ్డ్ ఆవిడ, వదిన గారు పిల్లలు కానీ అందరూ అంటే ఆ రోజున ఫ్యామిలీలో ఏర్పడినట్టు ఒక మానసికమైనటువంటి డిస్టర్బెన్స్ని మొత్తాన్ని సర్దిన వ్యక్తిగా, సర్దుబాటు చేసిన వ్యక్తిగా, స్పాసిఫై చేసిన వ్యక్తిగా మిమ్మల్ని చెప్తారు నిజమే. ఎంతవరకు మా మదరే, మీ మదర్, మీరు మీ పాత్ర కూడా ఉన్నాడు. నా పాత్ర సపోర్టివ్గా తప్ప మదర్ ఏది చేశాను. అంటే అన్నయ్య కూడా ఎప్పుడు కూడా ఇటు వీటి నెగ్లెక్ట్ చేసింది లేదు, చేసింది. కానీ ఒక ఆదర్శమైనటువంటి జంటగా ఉన్నారండి వాళ్ళిద్దరు. కృష్ణ గారికి విజయనిర్మల గారి సపోర్ట్ కూడాను, ఆయన మంచి చెడ్డ వేడి వెచ్చ చూడటంలో, ఆవిడ ఒక డైరెక్టర్గా లేడీ డైరెక్టర్గా ఆ స్థాయికి వెళ్ళటంలో కృష్ణ గారి ఎంకరేజ్మెంట్ అంతా ఇట్ వాజ్ అ గ్రేట్ జర్నీ. ఎందుకంటే తర్వాత తయారులో ఆవిడ డైరెక్షన్ చేసిన సందర్భంలో కృష్ణ గారు మీనా సినిమా నుంచి ఎంకరేజ్ చేసిన విధానంగా మీ అందరితో ఎఫెక్షన్ ఎలా ఉండేదండి మేడం విజయనిర్మల గారితో? ఎందుకంటే మా బ్యానర్లు ఎప్పుడు చేయలేదు కదా, పెద్ద ప్రొఫెషనల్ ఇది లేదు, ప్రొఫెషనల్ గా లేదు. పద్మాలయలో ఇప్పుడు చేయలేదు, వాళ్ళు విజయకృష్ణ బ్యానర్ పెట్టుకుని చేసుకున్నారు. విజయకృష్ణ బ్యానర్ లో ఆవిడ సొంత సినిమా చేసుకునేవాళ్ళు. మన బ్యానర్లో ఆవిడ 43 సినిమాలు డైరెక్షన్ చేశారంటే పద్మాలయ బ్యానర్లు ఎందుకు చేయలేదు సార్? పద్మాలయ బ్యానర్లు అంటే మేము ప్రొడక్షన్ అంతా డిస్కషన్ ఆఫీస్లో ఉంటుంది, సబ్జెక్ట్ కానీ లేకపోతే ప్లానింగ్ కానీ అన్నీ మా దేశంతోనే ఉంటాయి. అది హిందీ తీసినా ఎంత పెద్ద సినిమా అయినా కెరీర్ చూసుకుంటే పద్మాలయాలో తెలుగు సినిమాల్లో పెద్ద డైరెక్టర్ చేసింది ఏది లేదు. మేము పెద్ద డైరెక్టర్ల గురించి ఎప్పుడు పాటు పోవాలి. కరెక్ట్. ఇప్పుడు ఓ సినిమా రమేష్ బాబుతో దాసనారాయణరావుతో తీసాం ఒకటి, అది తప్ప పెద్ద డైరెక్టర్ అంటూ వెళ్ళి వాళ్ళ ఎమ్మట పడింది లేదు. రాజేంద్ర సింగ్ బాబుతో చేశారు, అతను పెద్ద డైరెక్టర్ కదా. మా దాంట్లో పెద్ద డైరెక్టర్ కాదు, మా సినిమాతో పెద్ద డైరెక్టర్ అయ్యాడు. మన సినిమా తర్వాత మేరీ ఆవాసులు అట్లానే రాఘవేంద్రరావుని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశాను బాంబే హిందీ సినిమాలో, ఫస్ట్ టైం డైరెక్టర్. అంతేగాని పెద్ద డైరెక్టర్ కాదు, తర్వాత పెద్ద డైరెక్టర్ అయ్యాడు. మీరు చేశాక పెద్ద డైరెక్టర్ అయ్యారు. ఎవరైనా హిందీ వెళ్ళేటప్పుడు మన కంట్రోల్లో ఉండే డైరెక్టరే తప్ప. మీరు కంట్రోల్లో ఉండే డైరెక్టర్, మీరు కంట్రోల్లో పెట్టుకునే డైరెక్టర్ సార్, కరెక్ట్గా దాంట్లో చాలా తేడా ఉంది. అదేం లేదు, ప్రొడ్యూసర్ కూడా ఒక టెక్నీషియన్ అని గౌరవించే వ్యక్తులతో అయితే పనిచేయగలం. ప్రొడ్యూసరు ఏదో సంతకాలు పెట్టడానికి ప్రొనోట్లు సంతకాలకి కాదు. ప్రొడ్యూసర్ ఈజ్ అల్టిమేట్ జడ్జ్ ఫర్ ఎనీ ప్రాజెక్టు డబ్బులు ఖర్చు పెట్టడం ఒకటే కాదు. ఈ పలానా డైరెక్టర్ అయితే ఈ సినిమా బాగుంటుంది, పలానా మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఈ సినిమా బాగుంటుంది, లేదా పలానా కాస్టింగ్ అయితే ఈ సినిమా బాగుంటుంది అని జడ్జ్ చేయగలిగేవాడే ప్రొడ్యూసరు. అవును సార్. ప్రొడ్యూసర్ డైరెక్టర్ అయితే ఒక సినిమా వరకు సక్సెస్ అవుతుంది కానీ తర్వాత పోవు. మీరు చాలా చూసుకోండి ఎగ్జాంపుల్స్. అదే డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయితే ఒక సినిమా వరకు ఓకే, కంటిన్యూస్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఒకటే అయితే డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎక్కువ కాలం ఉండదు. మరి అలా అనుకుంటే ఆ రికార్డు బ్రేక్ చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు కదండి. ఎన్టీ రామారావు ఆయన ప్రొడ్యూసర్ డైరెక్టర్ యాక్టర్ కూడా అదే కదా, ప్రొడ్యూసర్ డైరెక్టర్ యాక్టర్ తను 16 సినిమాలు తను డైరెక్ట్ చేసుకున్నారు, దాదాపు 90% సక్సెస్లు ఉన్నాయి. అదే ఆయనకి ఉన్నటువంటి అట్లా కృష్ణ గారికి ఉన్నాయి. అదే ఆ తర్వాత నెక్స్ట్ ప్లేస్ లో కృష్ణ గారు ప్రొడ్యూసర్ టర్న్డ్ హీరో టర్న్ ప్రొడ్యూసర్ అనేటువంటి. ఇప్పుడు ప్రొడ్యూసర్లు హీరోలు ఇప్పుడు ఉన్నారు కదా,
ఎవరైనా సొంత డబ్బు పెట్టి తీసేయాలి కానీ ఇంకోటితో భాగస్వాములుగా చేస్తే వాళ్ళకి సాధక బాధకాలు తెలియవు హీరోలకు కానీ దర్శకులకు కానీ. ఇప్పుడు వాడు సొంత డబ్బుతో సినిమా తీస్తే ఇన్ని రోజులు సినిమాలు తీయరు, 200 రోజులు 150 రోజులు వర్కింగ్ అవర్స్ లెక్క వస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ నువ్వు 2 ఏళ్ళు తీసుకో పర్లా, వెన్ వన్స్ యూ స్టార్ట్ ద షూటింగ్ టైం బౌండ్గా అయిపోవాలి. కానీ ఇప్పుడు వస్తున్నాయని అలాంటి అనారోగ్యకరమైన ప్రొడక్షన్స్ కదా సార్. తర్వాత ఎంత పెద్ద హిట్లు అయినా కావచ్చు, ఎంత పెద్ద రికార్డ్ అయినా క్రియేట్ చేసి కానీ చేయొచ్చు. బడ్జెట్ ఫెయిల్యూర్ అవుతున్నప్పుడు ముందే ఇంత బడ్జెట్ అవుద్ది అనుకొని తీయటం ఓ పద్ధతి, అయినంత అవుతుంది అనే తీయటం ఓ పద్ధతి. మీ ప్రొడక్షన్స్లో మీరు ఇన్ని ప్రతిష్టాత్మక ప్రిస్టిజియస్ ప్రొడక్షన్స్ చేశారు, మీ ప్రొడక్షన్స్లో అవుట్ ఆఫ్ బడ్జెట్ వెళ్ళిపోయినటువంటి సినిమాలు ఏంటి సార్? రిలీజ్ టెన్షన్ పడి అమ్మా ఫైనాన్షియల్గా మనం దొరికిపోయామో లేకపోతే కమిట్ అయిపోయామో అని టెన్షన్ పెట్టిన సినిమా ఎప్పుడు లేదు. ఫైనాన్షియల్ అవుట్ బడ్జెట్ ఏది లేదు, టైం బడ్జెట్ కూడా ఫెయిల్ అవ్వచ్చుకోండి, అవి వేరే విషయం. కానీ బడ్జెట్ పరంగా ఎప్పుడు ఫెయిల్ అవ్వాలి. మనకి బిజినెస్ ఎంత అవుద్ది అని సినిమా తీస్తాం, అంటే 5% ఇటు అటు అవ్వచ్చు అంతేగాని డబుల్ అవటం ట్రిపుల్ అవటం అసలు హద్దులు దాటుకోవడం, విపరీతమైన ఎక్స్పోజర్ ఉండేది ఆ రోజు. ఎక్కువ సినిమాలకి ఇంట్రెస్ట్ బడ్డెన్ ఎక్కువ అవుతుంది, తెలియకుండా అవుతుంది వీళ్ళకి. ఇప్పుడు తీసేవాళ్ళకి సినిమా 2-3 ఏళ్ళు తీసేదంటే బడ్జెట్ ఇంట్రెస్ట్ నీళ్ళు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంతా అయిపోతుంది, ఇంట్రెస్ట్ అనేటువంటిది. ఆ రోజుల్లో అందులో కృష్ణ గారి సినిమాలు కూడా రెస్ట్లెస్గా నెలకి 4 సినిమాలు 4 వారాలంటే 4 సినిమాలు రిలీజ్ అయిన సందర్భాలు ఉన్నాయి. నెలకి 20-17 సినిమాలు రిలీజ్ అయిన, సంవత్సరానికి 17-18 సినిమాలు రిలీజ్ అయిన సందర్భాలు ఉన్నాయి. అది ఎటు చూసినా కృష్ణ గారి పోస్టర్లు కనిపిస్తుండేవి ఆ రోజుల్లో. ఒకే రోజు 2 సినిమాలు రిలీజ్ అయినవి కూడా ఉన్నాయి. అవునవును, అంటే 20 రోజులకి 25 రోజులకి ఓ సినిమా కంప్లీట్ అయ్యేది. అందువల్ల నెంబర్ ఆఫ్ పిక్చర్స్ ఫస్ట్ గూడచారి అవగానే ఒక 20 పిక్చర్స్ ఒప్పేసుకున్నారు. మీద పడిపోయారు అసలు అట్లా మామూలుగా పెద్ద పెద్ద బ్యానర్లు పెద్ద పెద్ద నిర్మాతలు దర్శకులు. ఇక వెనక్కి తిరిగి చూసుకునే ఇది లేకుండా పోయింది, తను తాను చెక్ చేసుకునే అవకాశం కూడా లేని పరిస్థితి. మీరు ఇదే టైంలో మీరు ఎప్పుడు ఎంటర్ అయ్యారు సార్? ఫస్ట్ హనుమంతరావు గారు వచ్చారు, నేనే ఫస్ట్ మీరే వచ్చారా? నేను మెడ్రాస్లో చదువుకున్నా. హనుమంతరావు ఉద్యోగం చేసేవారు, ఆయన ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్. నేను ఫస్ట్ 66లో వెళ్ళా మెడ్రాస్, 67. అక్కడ ఎడ్యుకేషన్ మీది ఏం చదివారు సార్ అక్కడ? డిగ్రీ బిఎస్సీ చదివి అదే టైంలో బిఎస్సీ చదివి బిఎస్సీ ఎండింగ్లో ప్రొడ్యూసర్ అయ్యాను. ఫస్ట్ నేను కృష్ణరాజు చంద్రమోహన్ ఒక రూమ్లో ఉండేవాడు. అప్పుడు వాడు హీరోలు అయ్యారు. కృష్ణరాజు గారు, నేను కాలేజీకి వెళ్ళేవాడిని. అన్నయ్య బాబుమూసి గెస్ట్ హౌస్లో ఉండేవారు. తర్వాత ఫ్లాట్ తీసుకొని అన్నయ్య నేను కలిసి ఉండేవాడు. వండర్ఫుల్ జర్నీ. అంటే అగ్ని పరీక్షతో మీరు ఫస్ట్ రావటం అగ్ని పరీక్ష నిర్మాణ వ్యవహారాలను మీరే చూసారు. ఫస్ట్ సినిమా అగ్ని పరీక్ష మోసగాళ్ళు అక్కడి నుంచి కంటిన్యూ అయ్యారు మీరు. ఓకే. ఆ ఫస్ట్ సినిమా దెబ్బతిన్నప్పుడు మీ ఫస్ట్ ఫీలింగ్స్ ఏంటి సార్ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా? మీరు ప్రొడక్షన్ చేయడాన్ని మీరు ఎంకరేజ్ చేశారా? ప్రొడక్షన్ అంటే నేర్చుకున్నాను. అగ్ని పరీక్ష మోసగాడు ఫుల్గా తెలుసు. అగ్ని పరీక్షలో షెడ్యూల్ వేయటం ఏంటి, బడ్జెట్ వేయటం ఏంటి. వరప్రసాదరావు అని ఆయన ఉండేవాడు డైరెక్టర్. ఆయన దగ్గర మామూలుగా డిగ్రీ అయిన తర్వాత నేర్చుకున్నాను ప్రొడక్షన్. కానీ మొత్తం డబ్బులు ఉన్నంత పోయినాయి అంతే. 71 పెద్ద కాదు అన్నీ. అప్పుడంతా 5,000 10,000 మోసగాడు తర్వాత 25,000 రెమ్యునరేషన్. అప్పటికి మోసగాళ్ళు చేస్తుంటే ఈయన బయట సినిమాల వాళ్ళు ఇచ్చేది 25,000 కృష్ణ గారికి. అప్పుడు తీయటానికి డబ్బులు లేవు, మోసగాళ్ళు తీయటానికి. అప్పుడు మామూలుగా ఫైనాన్స్ తీసుకొని చేశారండి. ఫైనాన్స్ తీసుకొని అది ముందు బ్లాక్ అండ్ వైట్, కలర్ వద్దన్నారు శ్రీ ఫిలిమ్స్ వాళ్ళు. వద్దంటే బ్లాక్ అండ్ వైట్ సినిమాకి ఎంత ఇస్తారు అంతే ఇవ్వండి తీస్తానని తీసాను. ఇప్పుడు పద్మాలయ సంస్థ కానీ కృష్ణ గారు కానీ మీ కాంపౌండ్ మొత్తం ఆర్థికంగా స్థిరపడింది అనుకుంటే మోసగాడు సక్సెస్ వల్లేనండి? మోసగాడు సక్సెస్. బ్యానర్ పునాది అది. బ్యానర్ పునాది అంటే పేరైతే రావటం, ఆర్థికంగా కూడా
మీకు వెనక్కి తిరిగే చూసుకునే అగ్ని ప్రవేశంలో చేసిన అప్పులు ఏమైనా ఉన్నాయా? లేదు, ఉన్న డబ్బు పెట్టేసాం. ఉన్న డబ్బులు పెట్టేశారు, ఇప్పుడు దీనికి కొత్త అప్పులు చేశారు, మొత్తం తీర్చేసుకున్నారు, ఫైనాన్షియల్ గా వెళ్ళాలి. అక్కడ నుంచి ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులు పడలేదు, వెనక్కి తిరుగుతుంది. మళ్ళీ మధ్యలో సింహాసనం టైంలో కానీ ఇంకేదైనా టైంలో ఎప్పుడు లేదు, ఏ టైంలో కూడా ఇంకా ఫైనాన్షియల్ ఎప్పుడు లేదు, ఫైనాన్షియల్ గా ఇది లేదు. వెరీ గుడ్ సార్. మీరు హిందీ చిత్రరంగంలో మీ విజయ్ బావుటా గురించి చెప్పుకుంటే ఎక్కడెక్కడ నార్త్ కాదు అమెరికాలో పోయినా సరే పద్మాలయ అనగానే ఒక ఐడెంటిటీ ఉంటుంది సార్, ఒక గ్రేట్ రికగ్నిషన్ ఉందండి. ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి కృష్ణ గారు పెద్ద, పద్మాలయ పెద్ద సార్, ఏది పెద్ద ఏది గొప్ప? ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి పద్మాలయ పెద్ద సంస్థే కానీ బట్ కృష్ణ గారి షాడోలో ఉంది, ఆ నీడలో. అంటే కృష్ణ గారి వ్యక్తిత్వం కానీ కృష్ణ గారి పాపులారిటీ కానీ పద్మాలయ కన్నా పైన ఉంది. అదే హిందీకి వెళ్ళేటప్పటికి పద్మాలయ ఎక్కడో ఉంది. కృష్ణ గారికి అక్కడ ఇది లేదు కాబట్టి పాపులారిటీ కానీ పబ్లిక్ లేదు కాబట్టి బ్యానర్ పెరిగింది. కృష్ణ గారు ఎవరంటే పద్మాలయ చైర్మన్ అంటే తెలుస్తుంది హిందీలో. ఇక్కడ పద్మాలయ అనగానే కృష్ణ గారు అనగానే పద్మాలయ. సార్ ఇప్పుడు మీరు అక్కడ చిత్ర నిర్మాణం చేశారు కానీ క్వైట్ కాంట్రాస్ట్ మన సౌత్ ఇండియన్, ముఖ్యంగా మన తెలుగు సినిమాల చిత్ర నిర్మాణ సరళికి వాళ్ళ స్టైల్ ఆఫ్ మేకింగ్ కి చాలా చాలా తేడా ఉంది. మీరు వెళ్ళిన తర్వాత అదేమైనా ఆ టైమింగ్స్ లో కానీ వాళ్ళ షెడ్యూలింగ్ లో కానీ మార్పు తీసుకురాగలిగారా? డెఫినెట్ గా నేను హిందీ సినిమాలు చేసినంత కాలం సౌత్ లో ఎలా చేసామో హిందీలో అంతే. ఇప్పుడు హిమ్మత్ వాళ్ళ సినిమా ఉంది, రాఘవేంద్రరావు వీళ్ళంతా డైరెక్షన్, 33 రోజులు షూటింగ్ చేసాం. ఓ మై గాడ్, 3 ఏళ్ళు కదా సార్ వాళ్ళ షెడ్యూల్? వాళ్ళ సినిమా తీయడం అంటే 3 ఏళ్ళు తక్కువ, ఏ సినిమా తీయరు కదా. 33 days లో హిమ్మత్ వాళ్ళ. అది హిందీ ప్రొడక్షన్స్ లో ఒక సెన్సేషన్ అయి ఉంటుందిగా, టాక్ ఆఫ్ ద ఇదే 33 రోజుల సినిమా ఏంట్రా బాబు అని ఉంది ఆ రోజులో అంతే. అయినా కూడా ఇప్పటికి వాళ్ళు అడాప్ట్ చేసుకోగలిగారండి ఇంత మేకింగ్, ఇంత డిసిప్లైన్డ్ మేకింగ్. ఇప్పుడు వాళ్ళకు ఉంది, మనకు లేదు. ఓహో, ఇప్పుడు హిందీలో ఇప్పుడు డిసిప్లైన్ మేకింగ్ వచ్చింది, మనకు లేదు, అది మనకు తగ్గిపోయింది. వెరీ గుడ్ సార్, మంచి మార్పు. స్వాగతించాలో తెలియదు, బాధపడాలో తెలియనటువంటి ఒక మార్పు. మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుని వాళ్ళు ఒక పద్ధతిగా ఒక విత్ ఇన్ టైం బౌండింగ్లో సినిమాలు తీస్తుంటే మనకు మాత్రం సంవత్సరాలు వెళ్ళిపోతుంది. ఆ సంవత్సరాలకు వెళ్ళిపోతున్నటువంటి దీంట్లో పాత్ర ఎవరిది సార్? హీరోలదా, డైరెక్టర్స్దా, ఎవరిది అంటారు మన తెలుగులో? ఎవరి తప్పు అంటారు? ఇద్దరిది ఉంది, డైరెక్టర్స్, హీరోలు, ప్రొడ్యూసర్లు. ఐ బ్లేమ్ ద ప్రొడ్యూసర్ ఫస్ట్, దెన్ ద హీరోస్ ఆర్ డైరెక్టర్స్.